నేనే కనుక పిఎంని అయితేనండి ఫస్ట్ ఆ రిజర్వేషన్లన్నీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎందుకంటే ఆ ఎస్సీ ఎస్టీలకి, అమ్మాయిలకి, మైనారిటీలకి, వాళ్ళకి వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇక్కడ చదివినోడికి, కష్టపడినోడికి ఎప్పటికీ ఫలితం ఉండట్లేదు. అంబేద్కర్ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాడు రిజర్వేషన్లు? వాళ్ళందరూ తొక్కివేయబడుతున్నప్పుడు ఇచ్చాడు. ఎప్పుడు 65 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని తొక్కేస్తున్నారు. ఇప్పుడు జాబ్కి రిజర్వేషన్ ఇచ్చారంటే ఒక అర్థం. జాబ్లో ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఏంటంటే బొక్కలాగా అడిగిన వాళ్ళు లేక. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్స్కి ఒక ముగ్గురికి ఏయూలో సీట్ వచ్చింది. వైజాగ్ కాలేజ్ వాళ్ళు కొంతమంది, విజయనగరం వాళ్ళ కాలేజ్ వాళ్ళు కొంతమందికి కలిసి ఎగ్జామ్ రాస్తే ఒకటికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది ఓసీ క్యాష్ అయినప్పటికీ సీట్ ఇచ్చారు. ఒక అమ్మాయికి 6వ ర్యాంక్ వచ్చింది, ఆ అమ్మాయికి సీట్ ఇచ్చారు. మరి 2, 3, 4, 5 ర్యాంకులు చదివినోడు దేనికి దోలకు చదివారా? దోలకు రాశారు ఎగ్జామ్. ఇంకొకటి 18వ ర్యాంక్ వాడికి సీట్ ఇచ్చింది, అది ఎస్సీ క్యాస్ట్. ఎలా ఇస్తారు అసలు? ఆడిని చదవమానండి, ఆడిని కష్టపడి ఉద్యోగం తెచ్చుకోమానండి. లేకుండా వచ్చి సీట్లు తెంగుతామంటే ఎక్కడి నుంచి? కొన్ని వందల వేల మంది బాధపడుతున్నారు అలాగా. ఇంకా రెండోది, మగాళ్ళకి రూల్స్ లేవు. రూల్స్ కాదు, సారీ, లాస్ లేవు. ఇప్పుడు ఒక ఆడది పెళ్ళైన మొదటి 7 సంవత్సరాల వరకు ఏమైనా సరే కొట్టాడు అని చెప్పి కానీ, లేదా ఏ వాతలు పెట్టారని చెప్పి కానీ ఏదో ఒకటి చేసి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కూడా ఉన్నాయి వాళ్ళకి లాసు. 7 ఏళ్ళు ఎక్కర్లే, తర్వాత కూడా ఉన్నాయి వాళ్ళకి లాసు. కానీ మాకేమున్నాయి? వాళ్ళు మిస్లైడ్ చేస్తున్నారు లేదో మీకు తెలుసా ఆ లాస్ని? ఇప్పుడు మొగుడు కొట్టకపోయినా సరే మొగుడు మీద మంటతో, అంటే కొంతమంది ఉంటారు శాడిస్టిక్ ఆడల్లో కూడా శాడిస్టులు ఉంటారు. కొంతమంది మొగుడు కొట్టకపోయినా సరే వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుని వాళ్ళకి వాళ్ళే జాకెట్లు చింపేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటారు. ఇలా ఏడు తెస్తుంది, అరెస్ట్ చేసేస్తారు తిన్నంగా వెళ్ళి. ఆడ చెప్పిందంటే చాలని చెప్పి. న్యూస్ వాళ్ళకేమో ఇంకే న్యూస్లు దొరకనట్టు అదే మార్చి గంటకి 10, 30, 40 సార్లు స్క్రోలింగ్ వేస్తారు. ఏ ఆడవాళ్ళు మగాళ్ళని టార్చర్ పెట్టట్లేదా? చూపించా. నిజం జరుగుతున్నవి, అవి జరుగుతున్నాయి, నిజంగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మగాళ్ళని టార్చర్ పెట్టడం ఊహలు కాదు, నిజంగానే జరుగుతున్నాయి కొన్ని చోట్ల. మరి వాళ్ళకి ఏం చెయ్యాలి? వాళ్ళకి న్యాయం ఎలా? ఇప్పుడు ఈడేళ్ళి కంప్లైంట్ పెట్టినా తర్వాత అది కోర్టుకు వచ్చి లేదంటే నన్నే కొడుతుండని అన్నాడు అనుకో, మళ్ళీ ఆడికి శిక్ష పడుతుంది. ఎందుకలా? సో మగాళ్ళకి కూడా లాలు ఉండాలి. నెంబర్ 3, ఎవడైనా సరే, ఇది మగాళ్ళకి అగైనిస్టే కావచ్చు, కానీ ఎవడైనా సరే ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని ప్రూవ్ అయింది అనుకోండి, అది వీడియో ఎవిడెన్స్ కావచ్చు, ఇమేజ్ ఎవిడెన్స్ కావచ్చు, ఏదైనా ఎవిడెన్స్, DNA ఎవిడెన్స్ కావచ్చు, లేదా కొన్ని స్పెర్మ్ ఎవిడెన్స్లు కావచ్చు, మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, ఏవైనా సరే వాడు చేశాడని కానీ ప్రూవ్ అయినట్టయితే వాడిని వెంటనే షూట్ చేసేయమని ఒక లా పెడతా. షూట్ చేసేయచ్చు, ఎప్పుడైనా షూట్ చేసేయచ్చు, ప్రూవ్ అయితేనే. ఇన్ కేస్ ప్రూవ్ అయితేనే ఎవరినైనా ఆన్ స్పాట్లో షూట్ చేసేయచ్చు. ఒక టెర్రరిస్ట్ కానీ మనకి ఏదైనా నేరం చేస్తూ దొరికిన వాడు, అంటే టెర్రరిస్టే ఏదైనా నేరం చేస్తూ దొరికాడు అనుకోను, మనకి ఎవరినైనా చంపుతూ వాడిని వెంటనే కాల్ చేయొచ్చు మన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే. ఎందుకంటే తర్వాత నువ్వు చేసిన దాన్ని నువ్వు కవర్ చేసుకోగలగాలి అవతలోడు. సో ఎవిడెన్స్ ఉంటేనే వాడిని కాల్ చేయొచ్చు ఆన్ స్పాట్. ఇప్పుడు రేప్ చేశాడు అనుకోండి ఒకడు, అదొకడు వీడియో తీశాడు, అంటే ఒకడు చూసి ఆ దగ్గరికి అన్న ఉంది, వెంటనే కాల్ చేయకూడదు. దాన్ని వీడియో తీసి కాల్ చేయి అని పర్మిషన్ ఇస్తా, లేదా ఒక ఫోటో తీసి కాల్ చేయి. ఒక ఎవిడెన్స్. రేపు చేసిన వాడిని జైల్లో పెట్టి పందులు మేపినట్టు మేపి ఆ తర్వాత ఎప్పుడుకో వాళ్ళు మళ్ళీ ఒక 10-15 ఏళ్ల వరకు కేసులు సాగుతాయి. ఈ కేసులు సాగిన కాలం వాళ్ళకి జైలు శిక్ష అయిపోయినట్టే. జైలు శిక్ష అంటే జైలులోకి వెళితే బెయిల్ ఒక రకంగా వస్తుంది, జైల్లోకి వెళ్లకుండా కేవలం రిమాండ్లో ఉంటే బెయిల్ ఒక రకంగా ఫాస్ట్గా వస్తుంది. సో వీళ్ళు రిమాండ్లోనే ఉంటారు. ఆ కేసు అన్నాళ్ళు కొనసాగినా అన్నాళ్ళు రిమాండ్లోనే ఉంటారు. రిమాండ్లో ఉన్నప్పుడు బెయిల్ తీసుకొని సిటీ దాటకుండా ఉండొచ్చు. సో బెయిల్ తీసుకొని బయట తప్పించుకుంటారు. ఇది ఇండియా పరిస్థితి. అంబులెన్స్ కంటే పిజ్జా డెలివరీ వాడు ఫాస్ట్గా వస్తాడు. 1 వే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు 2 వైపులా చూడాల్సిన దౌర్భాగ్యం కేవలం ఇండియాలో మాత్రమే ఉంది. ఏదైనా ఒకడు ఎదవ పని చేస్తే ఎదవ రాజకీయాలు చేయకుండా, రాజకీయం అంత దరిద్రంగా తయారైంది ఇండియాలో. అంటే రాజకీయం అంటే పత్యాపారం అయిపోయింది ఇక్కడ ఏకంగా. చూసారా?
పత్తి వ్యాపారాన్ని కూడా పత్తితో చేసే వ్యాపారం అనుకుంటారు కొంతమంది. సాధారణంగా అయితే అదే మీనింగ్ వస్తుంది, బట్ మన వాళ్ళు మార్చారు దాన్ని అలా. టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ ఉన్నారండి దేశంలో కొంతమంది. ఎందుకు బ్యాన్ చేశారండి 500, 1000 నోట్లు? ఎవడకు పనికి వచ్చింది? జిఎస్టీ ఎవడకు పనికి వచ్చింది? 500, 1000 నోట్లు బ్యాన్ అయితే నీకు బ్లాక్ మనీ బయటకు వస్తే, ట్యాక్సులు ఎక్కువ వస్తే, ద్రవ్యోల్బణం తగ్గితే కూరగాయల ధరలు తగ్గాలి, మార్కెట్లో వస్తువుల ధరలు తగ్గాలి, పెట్రోల్ రేట్లు తగ్గాలి, అన్నీ తగ్గాలి. కానీ టమాటాలు ఎందుకు ఇప్పుడు 80 రూపాయలు పలుకుతున్నాయి? జిఎస్టీ మందు మీద పెట్రోల్ మీద ఎందుకు పెట్టలేదు? ముఖేష్ అంబానీ నీ బామర్దా మోదీ? ఉన్నారు. ఎవ్వడు గొప్పోడు కాదు, ఎవ్వడు పత్తిత్తి కాదు, అందరూ అంతే. 20,000 కోట్లు కారులో దొరుకుతున్నాయి. అన్ని నోట్లు ఆర్బీఐ ప్రింట్ చేసిందో లేదో కూడా తెలియదు ఆర్బీఐకే, కానీ వచ్చినాయి. ఏందో బ్లాక్ మనీకి అగైనిస్ట్, అదేమో బీజేపీ ఎమ్మెల్యేల కారులో దొరికినాయి. సూపర్. దేశం అంటే ఇప్పుడు యువత మరి ఇలాంటి పరిస్థితులు చూసి 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 అప్పటిదాకా దేశాన్ని మారుద్దామని ప్రయత్నించి ఇంకా లాస్ట్కి కుదరక ఈ దేశాన్ని మార్చేసి వేరే దేశం పోతుండ్రు. అంటే అలాగైనా దేశాన్నే మారుస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలా వేరే రకంగా చరిత్ర గొప్పగా ఉంటే సరిపోదు, వర్తమానం భవిష్యత్తు రెండూ గొప్పగా ఉండాలి. అలా చేసే నాయకులైతే ఇప్పుడులో కనబట్లే. చూడాలి ఏం జరుగుతుంది అనేది. వాట్ ఎవర్ ఇట్ వాస్, హౌ ఎవర్ ఇట్ వాస్, అండ్ వెన్ ఎవర్ ఇట్ వాస్, అండ్ వేర్ ఎవర్ ఇట్ వాస్, ఇండియా ఈజ్ ఆల్వేస్ ఏ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. అది ఎప్పటికీ కాదు ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం. ఓకే, చల్ రైట్.